టీడీపీ నేత మాజీ మంత్రి కేఈ ప్రభాకర్ ఆయన అల్లుడు అభిషేక్ గౌడ్ కుటుంబం మధ్య ఆస్తి వివాదం ముదురుతోంది. హైదరాబాద్ మణికొండ పంచవటి కాలనీలోని కేఈ ప్రభాకర్కు చెందిన ఇంటిని అభిషేక్ గౌడ్కు లీజుకిచ్చారు. ఇరు కుటుంబాల మధ్య మనస్పర్ధలు రావడంతో లీజుకిచ్చిన ఇంటిని ఖాళీ చేయాలని గొడవలు జరుగుతున్నట్లు పోలీసులు తెలిపారు. లీజుకు తీసుకున్న ఇంటి ఆధునీకరణ పనులకు ఖర్చైన 2 కోట్లు ఇస్తే ఖాళీ చేస్తామని అభిషేక్ చెప్పగా గొడవలు మరింత ముదిరాయని తెలిపారు. గత నెల 24న మధ్యవర్తుల సమక్షంలో మాట్లాడేందుకెళ్లిన సమయంలో కేఈ ప్రభాకర్ రివాల్వర్ చూపించి బెదిరించారని అభిషేక్ మేనమామ వెంకటేష్ మరో వ్యక్తి రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు తమ ఆస్తుల వద్ద గుర్తు తెలియని వ్యక్తులు తిరుగుతున్నారంటూ కేఈ ప్రభాకర్ సైతం ఫిర్యాదు చేశారు. ఇరు వర్గాల ఫిర్యాదులు స్వీకరించిన పోలీసులు తుపాకీతో బెదిరించినట్లు ఆధారాలు దొరకలేదని స్పష్టం చేశారు. ఏపీకి సంబంధించిన ఒక రాజకీయ నాయకుడు వారి కూతురు, అదేవిధంగా మన తెలంగాణలో ఉన్నటువంటి మరొక పొలిటికల్ లీడర్ కొడుకు, వీళ్ళిద్దరు భార్యాభర్తలు గత 14 to 15 years బ్యాకే వివాహం జరిగింది. వీళ్ళకి కొన్ని చిన్న చిన్న కుటుంబ సమస్యల వల్ల వీళ్ళు ప్రస్తుతానికి దూరంగా ఉంటున్నారు. ఒక 1 year బ్యాక్. అయితే గత నెల అక్టోబర్ 25వ తారీఖు వీళ్ళకి సంబంధించిన ఒక ప్రాపర్టీ ఇష్యూలో చిన్న ఆర్గ్యుమెంట్ జరుగుతుంది ఒకరికొకరికి. ఈ అబ్బాయి వాళ్ళ మేనమామ, అదేవిధంగా వాళ్ళకి సంబంధించిన ఒక 2-3 పర్సన్స్, అదేవిధంగా అమ్మాయి వాళ్ళ ఫాదర్, వాళ్ళకి సంబంధించిన ఒక 2-3 పర్సన్స్ ఈ మన పంచవటి కాలనీలో వాళ్ళకి ఇల్లు ఉంటుంది. ఆ ఇంటి విషయంలో గొడవ పడతారు, ఒకరికొకరు ఆర్గ్యూ చేసుకుంటారు. ఆ విషయంలో ఇద్దరు కూడా ఒకరి మీద ఒకరు కంప్లైంట్ ఇస్తున్నారు. ఆ 2 కంప్లైంట్స్ కూడా ఎంట్రీ పెట్టినాము. ఎంట్రీ పెట్టి అది ఎంక్వైరీ చేస్తున్నాం. కాబట్టి మా అందరూ అనుకుంటున్నట్టు ఏదో వెపన్ యూజ్ అనేది ఇప్పటివరకు మాకు ఎలాంటి ఎవిడెన్స్ కానీ దానికి సంబంధించిన ఎలాంటి ప్రూఫ్స్ కూడా దొరకలేదు. బట్ వీఆర్ వెరిఫైయింగ్. అట్లాంటి ఒక ఇన్సిడెంట్ ఏమైనా ఉంటే డెఫినెట్ గా వాట్ ఎవర్ లీగల్ యాక్షన్ ఏముందో పక్కా తీసుకుంటాం.